స్వచ్ఛ భారత్ కింద 12 కోట్ల ఇళ్లల్లో గుడిసెలలో టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవం కాపాడిన బిడ్డ కూడా మోడీ గారు. ఇట్లా చెప్పుడపోతే చాలా ఉన్నాయి. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కడ చూసినా अभी जो नॉर्थ इंडिया से आया है, जो गुजरात भी हो, वो बिहार भी हो, वो यूपी वाले भी हो, जो भी हो, आज हैदराबाद में क्या स्थिति है आप देख रहा है. मैं एक ही रिक्वेस्ट कर रहा हूँ, अब की बार 10 साल के बाद आज मोदी जी ने जो रिक्वेस्ट कर रहा है, इस बार 400 पार. इसीलिए वो 400 पार में मलकाजगिरी एक रहना है. मोदी जी ने पहले शुरुआत में तेलंगाना में इलेक्शन प्रचार के अंदर मलकाजगिरी आया था. क्या प्रेम मिला तेलंगाना में, क्या आश्वासन मिला तेलंगाना में, हम जानता है. बार बार बाहर भी बोल रहा है तेलंगाना में कितना अच्छा है बोल के. इस वातावरण आज जो इलेक्शन हो रहा है, सभी लोग जाके इलेक्शन में पार्टिसिपेट होके जरूर मोदी जी को आशीर्वाद देना बोल के मैं मांग रहा हूँ. 400 पार में मलकाजगिरी भी एक रहना मैं मांगता हूँ. आप जानता है मैं तेलंगाना क्रांतिकारी में कैसा काम किया था. आप लोग जानता है मैं फाइनेंस मिनिस्टर क्या काम किया था. आप लोग जानता है मैं कोरोना टाइम पे हेल्थ मिनिस्टर रह के कैसा सर्विस किया है. इसीलिए ये कोम्पल्ली एरिया तो मेट्रो लाइन जो आना बोल के जो सोच रहा है, और ये दो एक्सप्रेस कॉरिडोर्स बनने के लिए जो सोच रहा है, सभी दूसरा पार्टी दरखास्त देके भीख मांगना पड़ता, मगर मैं दरखास्त देके भीख मांगने नहीं है. मोदी जी के पास खुद जाके ये करो तेलंगाना के लिए. हमको वो बार्गेनिंग करने के लिए वो जो शक्ति मिलना है आप देना जरूरी है. అందుకని మీ అందరికీ కోరుతున్నాం, కమలం పువ్వు గుర్తును భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారిని నన్ను ఆశీర్వదించాలని చెప్పి మీ బీబీసీటీ పెద్దలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ వచ్చిన వాళ్ళు 200 మంది 300 మంది ఉండొచ్చు కాక, కానీ ఇక్కడ 1040 ఇళ్ళు ఉన్నాయని చెప్పిండ్రు. అందరూ కూడబలుకున్నట్టుగా ఈసారి 70% 80% ఈ రాష్ట్రంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారం లేదు. ఇక్కడ అధికారం ఉంటే ఇక్కడ ఎంపీలను గెలిపించుకుంటే ఏమైనా అక్కడ ఏమన్నా డబ్బులు వస్తాయేమో అని చెప్పి ఏమైనా సపోర్ట్ దొరుకుతుందని చెప్పి భావించేది. కానీ ఇక్కడ లేదు. అక్కడ పోతే రూపాయి ప్రయోజనం కూడా లేదు. కాబట్టి చాలామంది ఇంతకుముందు సురేంద్ర అని చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా టీఆర్ఎస్ పార్టీని రద్దు చేసి బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చినాడే తెలంగాణ ప్రజలకు ఆ పార్టీకి బంధం తెగిపోయింది. నేనే మొట్టమొదటి చెప్పినా. కాబట్టి ఈ దఫా మనం బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం వల్ల మనకి ఏమాత్రం ప్రయోజనం లేదు. అది అయిపోయింది. ప్రజలు కూడా పెద్దగా పట్టించుకుంటలేదు. కాంగ్రెస్ పార్టీ ఆయన ఏమంటున్నాడు, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా మా పెద్దన్న మోడీ అంటున్నాడు. 4 రోజులకే మళ్ళీ మాట మార్చి మోడీ ఏంది గీడి ఏందని మళ్ళీ ఆయన మాట్లాడు. పైనుంచి వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పినట్టున్నది, నువ్వు మోడీ గారి పెద్దన్న అన్న తర్వాత మరి మేమేంది అని చెప్పి అక్కడ మొట్టకాయలు వేసినట్టుంది. మళ్ళీ మాట మార్చాడు. ఇట్లనే కేసీఆర్ కూడా గతంలో ఒకసారి మీకు గుర్తు చేసిపోతా, 2016 ఎండింగ్లు అనుకుంటా, మైక్ మంచి వినపడుతుందానే, మంచి ఆడియబుల్ ఉందా? 2016లో మిషన్ భగీరథ కోసం పిలిచిండు మోడీ గారిని. ఎంత పొగిడిండో, మోదీజీ मैं आपको दरखास्त नहीं दूंगा, मैं सिर्फ चाहता हूँ आपका प्रेम चाहता हूँ, आपका आशीर्वाद चाहता हूँ అని చెప్పి ఆ రోజు మోడీ గారిని పొగిడిండు కేసీఆర్. నిజమేనేమో అని మనం అనుకున్నాం. కానీ ఆ తదుపరి కేసీఆర్ గారు కూతురు ఏం మాట్లాడిందో మీరు చూసారు. మోడీ గారిని పట్టుకొని దేశ ప్రధానమంత్రి అనే సోయి కూడా లేకుండా
సంస్కారం లేకుండా అదొక వ్యక్తి కాదని అదొక వ్యవస్థ అనే భావన కూడా లేకుండా ఎట్లా మాట్లాడినరో చాలా జుగుప్సాకరంగా మనమే అసహించుకునే పద్ధతిలో నాయకులు అంటే ఇట్లుంటారా అనే పద్ధతిలో ఊసర వెళ్ళి కంటే కూడా అతి ఫాస్ట్గా రంగులు మార్చారని చెప్పి మనం బాధపడ్డాం. కానీ ఏమైపోయిందో మీరు చూసారు. ఇంకా బీహార్లో కూడా ముఖ్యమంత్రి గారు నేను బతుకున్నంత కాలం మోడీ గారితో కలిసి ఉన్నానని చెప్పాడు. మళ్ళీ మొన్న వారే వచ్చి మళ్ళీ భారతీయ జనతా పార్టీతో అలయన్స్ పెట్టుకొని మీరు చూసారు. ఇంకా నేను పేరు చెప్పాలి, ఇవాళ మన పక్కకున్న రాష్ట్రం కూడా ఇవాళ చాలా రోజుల తర్వాత మళ్ళీ మోడీ గారితో తెలుగుదేశం పార్టీ జత కట్టింది. సంతోషం మనకు. అంటే అర్థం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా సంపూర్ణ అభివృద్ధి జరగదు. అందుకనే మొన్న ఈ రోడ్లు మీకు తెలుసు నరకం. ఈ కొంపల్లి రోడ్డు నరకమే, ఈ రోడ్డు నరకమే. తిరుమలగిరి దగ్గర అయితే 6 నిమిషాల నుంచి 10 నిమిషాల పాటు ఆగిపోతుంది. అనేక సంవత్సరాల తర్వాత మోడీ గారే స్వయంగా హైదరాబాద్ ప్రజలు ట్రాఫిక్లో చిక్కుకోబోతున్నారు, ఆఫీసులో పనిచేసిన దానికంటే ట్రాఫిక్లో ఎక్కువ అలసిపోతున్నారని చెప్పి భావించి 175 ఎకరాల మిలిటరీ భూమిని ఇవాళ ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ మెట్రోకి అక్కడ మెట్రోకి ఇలా రేపు ఫ్లైఓవర్ల కోసం లైన్ క్లియర్ చేసి ఇచ్చాడు. అంటే ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కాని సమస్య పరిష్కరించారు. అంటే అర్థమేంటిది అంటే కేంద్ర ప్రభుత్వ అండ ఎంత అవసరమో మనకు అర్థమవుతాం. మళ్ళీ ఆయన అంటాడు మోడీ ఏంది గీడేంది అంటాడు. మోడీ ఎందుకు గీడేందో గతంలో ఆ ముఖ్యమంత్రులు మాట్లాడి ఎట్లా చేయి కాల్చుకున్నారో రేపు ఈయన కూడా కాల్చుకుంటాడో దాన్ని వదిలిపెడదాం. మరి ఈయనకు ఓటు వేయాలి. ఆయన అంటాడు నా పార్లమెంట్ ఇది, నీ పార్లమెంట్ ఎక్కడిదే? ఆయన పార్లమెంట్ ఇది ఎక్కడో ఆ కొడంగల్లా పోతే ఇక్కడికి వస్తే సరే ఆనాడు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అధికార పార్టీ ఉండాలని చెప్పి ఓటేస్తే గెలిచారు. కానీ ఇక్కడ ఆయన పార్లమెంటు పరిధిలో ఒక్క సీటు కూడా గెలవలే. కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఎక్కడైనా? ఆయన పార్లమెంట్ సీట్లో ఒక్క సీటు కూడా గెలవలే. మరి ఆయన నేను గొప్ప నాన్న ఆ గొప్పతనం ఏం లేదు. రేపు తెలుస్తుంది. వచ్చే ఎన్నికలు ఇవి మోడీ గారి ఎన్నికలు ఇవి దేశ ప్రతిష్ట, దేశ అభివృద్ధి, దేశంలో ప్రశాంతత, దేశ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఈ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. కాబట్టి మనం అందరం ఆలోచించుకోవాల్సినటువంటి అక్కరైతే ఉన్నది. జనరల్గా హైదరాబాద్ అంటే ఈ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ 33% పోలింగ్ అయింది, 20% పోలింగ్ అయింది అంటారు. మనకెందుకో నచ్చదు. ఎండ కొడుతుంది ఎందుకులే, ఎవరికి వెళ్తే మనకేంది అంటారు భావన ఉంది. కానీ అట్లా కాదు. మన తలరాత రాసుకునే అధికారం మన చేతుల్లో ఉంటుంది. ఎవరి అధికారం ఉండాలని ఎవరు నిర్ణయిస్తారు? మోడీ గారు వచ్చారు. నేను మిమ్మల్ని సూటి అడుగుతున్నా, హైదరాబాద్లో ఒకప్పుడు కుటుంబంతో పిల్లలతో లుంబిని పార్క్ అక్కడ పేలిన బాంబుల మూతకు తెగిపడ్డ చేతులు, తెగిపడ్డ మొండలు మనం చూసాం. అంటే లుంబిని పార్క్కి చిన్నపిల్లలతో సేదతీరానికి పోతే లుంబిని పార్క్లో బాంబు పేలినాయి. సాయిబాబా టెంపుల్ దిల్సుఖ్నగర్ దగ్గర పూజ చేసుకుందామని చెప్పిపోతే అభంశుభం తెలియని వాళ్ళకొకరితో శత్రుత్వం లేదు. మేం మంచి